రివర్స్ ఎంతమందికి ఇచ్చాం సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు. అది వాళ్ళకుండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాను, తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు అని తీసుకొచ్చానండి. ఆ మాషాట్లు ఆడుతున్నారు. చంపింది మీరు, డ్రామాలు ఆడతారా మీరు అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో కూడా లేరు, వీళ్ళు ఆనే పరిస్థితులు లేదు. టూ మచ్ అయిపోయారు. రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం. కంటిన్యూగా తీసుకెళ్తాం, ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ చీఫ్ సెక్రటరీది కదా. మేము అడిగింది ఏంటి, ఇంటింటికి పోయి ఇవ్వండి. నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు డిబిటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు. నీకు ఇబ్బంది ఏంటి, 1,25,000 మంది 2 రోజుల్లో, ఒక రోజు కాదు 2 రోజులు, రోజుకి 20 మందికి ఏమంటే పెన్షన్. ఆ ఊరే కదండి. నేనే అమెరికా పోయి చేసి రమ్మంటున్నావా అంటే ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా? ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్. రెండోది దెర్ ఈజ్ వెరీ క్లియర్, ఐవీఆర్ఎస్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది, బ్యాండ్ విత్ ఉంది. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అర్లీగా ఇచ్చారు. నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారుతో నెలవారీగా మొదటి తారీఖుని తెల్లవారుజామున పోయి ఇచ్చాం, పోటీ పడి ఇచ్చామన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వరు ఆ పోటీ పడి? అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు. ఇప్పుడు పొలవాల ముళ్ళు కర్త పొడిసిన లాభం లేదు, ఇప్పుడు వదిలించుకోవాలి మొండెద్దుని, స్లాటర్ హౌస్ పంపించాలి. అది వీళ్ళు చేసే ఏదో పనులు. ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన, నువ్వు కూడా తెలివైన వాడివే. ఒకసారి చెక్ చేసుకో మా సూపర్ 6 ఏంటి, ఆయనది ఏంటో, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో, మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో. అయిపోయింది ఆయన పని. ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు. ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన, నువ్వు కూడా తెలివైన వాడివే. ఒకసారి చెక్ చేసుకో మా సూపర్ 6 ఏంటి, ఆయనది ఏంటో, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో, మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో. అయిపోయింది ఆయన పని. ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అన్నీ కూడా పోలీస్ ఈ యొక్క ప్రభుత్వ హత్యల కింద కేసులు బుక్ చేయాలి. చీఫ్ మినిస్టర్, సిఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్. వీళ్ళిద్దరి పైన కేసులు బుక్ చేయాలి. ఆ 33 మందికి ఒక్కొక్కరి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఆ కుటుంబానికి. అడ్డుకోవడం ఏంటి? నిన్ను ఇమ్మంటే నువ్వు మొండెద్దు, నిన్ను కొడుతున్నావు, ముళ్ళు కర్రతో పొడుస్తున్నావు, ఇంక వదిలించుకుంటావు. ఎవడే వద్దన్నాడు నిన్ను? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మొన్నటి చెప్పా కదా, నేను ఇచ్చా అన్నావు కదా. ఇప్పుడు మీ యంత్రాంగం ఉంది కదా. ప్రభుత్వం అంటే ఏది యంత్రాంగం? ఏం వాలంటీర్సే యంత్రాంగమా? వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. 70,000 మందిని రాజీనామాలు చేయించాడు. ఎవడండి నీకు చెప్పడానికి? మళ్ళా నువ్వు వస్తే నీకు మళ్ళీ వాలంటీర్లు అంటే ఆయన ఎలక్షన్ మేము 10,000 ఇస్తాను అది చెప్పరా. మళ్ళా వస్తానే వాళ్ళందరూ నియమిస్తాడంట, ఎందుకు ఊడిగించేయడానికి. ఇప్పుడు కాదు, సెక్రటరియట్లు ఇచ్చారు. ఆ సెక్రటరియట్లో డబ్బులు లేకుండా పెట్టి ఉదయం రమ్మనడం, మధ్యాహ్నం వరకు పెట్టడం, సాయంత్రం రమ్మనడం, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనడం. అట్లా 3 రోజులు తిప్పి పాపం వడగాలు వచ్చి కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ వీళ్ళ కథ మీకు తెలుసు కదా. 33 మందిని లెక్కేశారు. ఎవరికి తెలియదు ఈ లెక్క, వీళ్ళకే తెలుసు. నీళ్లు పెట్టలా, మంచి నీళ్లు, కనీసం మజ్జిగ వేరే రాజకీయ పార్టీలు చేశాయి. వీళ్ళు చంపడానికి తీసుకొచ్చారు, మేము కాపాడడానికి నీళ్ళు ఇచ్చాం, భోజనం పెట్టాం, మజ్జిగ ఇచ్చాం. అయినా కూడా ఇంత నెంబర్ ఎక్కువ, 65 లక్షల మంది ఇంత దారుణంగా చేయడం ఏంటి?
నేనేం చెప్పానంటే జాగ్రత్తగా ఉండడం, నేను ఏప్రిల్ నుంచే వీళ్ళ ట్రాప్లో పడకూడదనే ఉద్దేశంతో 4,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తాను. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తాను. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి. మేము వచ్చే జూన్ 4వ తారీఖున, జూలై నుంచి ఇవ్వాలి. కానీ బకాయిలు కూడా ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పావు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వేం చెప్పావు? 2028కి 250 రూపాయలు, 2029కి మళ్ళీ ఒక 250 రూపాయలు, 3